హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ కవిత. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో బయాలజీకి సంబంధించిన 150 ఇంపార్టెంట్ బిట్స్ని గ్యాదర్ చేసి వీడియో చేయడం జరిగింది. ఫ్రెండ్స్, మీరు ఈ క్వశ్చన్స్లో ఎన్నింటికి ఆన్సర్ చేస్తారో కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్, చెవి యొక్క అధ్యయనాన్ని ఏమంటారు? ఆప్షన్స్: 1 క్రేనియాలజీ, 2 కాలాలజీ, 3 ఇక్తియాలజీ, 4 ఓటాలజీ. ఫ్రెండ్స్, 10 సెకండ్స్ టైం ఉంటుంది. ఆన్సర్ తెలిసిన వాళ్ళు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 ఓటాలజీ. చెవి యొక్క అధ్యయనాన్ని ఓటాలజీ అంటారు. కపాలం యొక్క అధ్యయనాన్ని మనం క్రేనియాలజీ అంటారు. కాలాలజీ అంటే ముఖం యొక్క అధ్యయనాన్ని కాలాలజీ అని, చేపల యొక్క అధ్యయనాన్ని ఇక్తియాలజీ అంటారు. ఇక్కడ క్వశ్చన్ ఏంటి? చెవి యొక్క అధ్యయనాన్ని ఏమంటారు? చెవి యొక్క అధ్యయనాన్ని ఓటాలజీ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, శరీరంలో అత్యంత వేగంగా తయారయ్యే విటమిన్ ఏది? 1 విటమిన్ ఇ, 2 విటమిన్ డి, 3 విటమిన్ ఏ, 4 విటమిన్ కే. ద రైట్ ఆన్సర్ ఈస్ 2 విటమిన్ డి. విటమిన్ డి యొక్క రసాయన నామం క్యాల్సిఫెరాల్. దీనినే సూర్యకాంతి విటమిన్ అని, ఫ్రీ విటమిన్ అని కూడా పిలుస్తారు. దీనినే యాంటీ రికెటిక్ విటమిన్ అని కూడా అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, మానవ శరీరంలో అతి పెద్ద, అతి పొడవైన మరియు గట్టి ఎముక ఏది? 1 ఫీమర్, 2 స్టెపిన్, 3 క్రింది దవడ, 4 ఏది కాదు. ద రైట్ ఆన్సర్ ఈస్ 1 ఫీమర్. మానవ శరీరంలో అతి పెద్ద మరియు పొడవైన మరియు గట్టి ఎముక ఫీమర్. అతి చిన్న ఎముక స్టెపిస్. పుర్రెలో అతి గట్టి ఎముక క్రింది దవడ. నెక్స్ట్ క్వశ్చన్, అత్యధిక హృదయ స్పందన గల జీవి ఏది? 1 కోయల్టిడ్ పక్షి, 2 ఏనుగు, 3 మానవుడు, 4 నీలితిమింగలం. ద రైట్ ఆన్సర్ ఈస్ 1 కోయల్టిడ్ పక్షి. అత్యధిక హృదయ స్పందన గల జీవి కోయల్టిడ్ పక్షి. కోయల్టిడ్ పక్షి యొక్క హృదయ స్పందన నిమిషానికి 1200 సార్లు ఉంటుంది. మరియు అతి తక్కువ హృదయ స్పందన గల జీవి నీలితిమింగలం. నిమిషానికి 7 సార్లు మాత్రమే ఉంటుంది. మానవునిలో హృదయ స్పందన నిమిషానికి 72 సార్లు, ఏనుగులో హృదయ స్పందన నిమిషానికి 46 సార్లు ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఎముకతో కలిపే పట్టీని ఏమంటారు? 1 లిగమెంట్స్, 2 టెండాన్, 3 స్పాండిలైటిస్, 4 ఫ్లోరోసిస్. ద రైట్ ఆన్సర్ ఈస్ 1 లిగమెంట్స్. ఎముకతో కలిపే పట్టీని లిగమెంట్స్ అంటారు. ఎముకను కండరంతో కలిపే పట్టీని టెండాన్ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, పెరుగుతున్న పిండానికి తల్లి గర్భాశయ గోడకు మధ్య ఏర్పడే తాడు వంటి నిర్మాణం ఏది? 1 జెజునం, 2 జరాయువు, 3 హాస్త్రా, 4 ఫాలోపియన్ నాళం. ద రైట్ ఆన్సర్ ఈస్ 2 జరాయువు. పెరుగుతున్న పిండానికి మరియు తల్లి గర్భాశయ గోడకు మధ్య ఏర్పడే తాడు వంటి నిర్మాణమే జరాయువు. నెక్స్ట్ క్వశ్చన్, మెలనిన్ ఎక్కువై చర్మం నలుపు రంగులో ఉండడాన్ని ఏమంటారు? 1 మెలనోమా, 2 మెలనాలజీ, 3 ట్యానింగ్, 4 ఆల్బినోలు. ద రైట్ ఆన్సర్ ఈస్ 3 ట్యానింగ్. మెలనిన్ ఎక్కువై చర్మం నలుపు రంగులో ఉండడాన్ని ఏమంటారు? ట్యానింగ్ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాణిలో నాడీ సంబంధ వ్యాధిని గుర్తించండి. 1 బ్రాంకైటిస్, 2 స్ట్రాబిస్మస్,
3 arthritis, 4 Parkinson. The right answer is option 4 Parkinson. నాడీ సంబంధ వ్యాధి పార్కిన్సన్. బ్రాంకైటిస్ అనున్నది శ్వాస వ్యవస్థకు సంబంధించిన వ్యాధి. స్ట్రాబిస్మస్ అనున్నది కంటి వ్యాధి. ఆర్థరైటిస్ అనున్నది కీళ్ళ వ్యాధి. నెక్స్ట్ క్వశ్చన్, మానవునిలో అవశేష అవయవాల సంఖ్య ఎంత? ఆప్షన్ 1 1, 2 100, 3 180, 4 35. The right answer is option 3 180. నెక్స్ట్ క్వశ్చన్, పుట్టే శిశువు యొక్క లింగ నిర్ధారణ పరీక్షను ఏమంటారు? ఆప్షన్స్ 1 ఎలాసా, 2 వైరల్ టెస్ట్, 3 బ్లాస్టోమియాసిస్, 4 ఆమ్నియోసెంటాసిస్. The right answer is option 4 amniocentesis. నెక్స్ట్ క్వశ్చన్, టీనియాసిస్ అనున్నది ఏమిటి? ఆప్షన్స్ 1 వైరస్ వ్యాధి, 2 బ్యాక్టీరియా వ్యాధి, 3 ప్రోటోజోవా వ్యాధి, 4 హెల్మంతిస్ వ్యాధి. The right answer is option 4 హెల్మంతిస్ వ్యాధి. నెక్స్ట్ క్వశ్చన్, దోమలో ఫలదీకరణ జరిగే ప్రదేశం ఏది? ఆప్షన్స్ 1 ఫాలోపియన్ నాళం, 2 గుడ్ల తిత్తి, 3 శుక్రగ్రాహిక, 4 నీరు. The right answer is option 3 శుక్రగ్రాహిక. దోమలో ఫలదీకరణం జరిగే ప్రదేశం శుక్రగ్రాహిక. మానవునిలో ఫలదీకరణం జరిగే ప్రదేశం ఫాలోపియన్ నాళం. వానపాములో ఫలదీకరణం జరిగే ప్రదేశం గుడ్ల తిత్తి. మరియు కప్ప మరియు చేపల్లో ఫలదీకరణం జరిగే ప్రదేశం నీరు. నెక్స్ట్ క్వశ్చన్, శ్వాసక్రియ అనేది ఒక ప్రదేశం ఎత్తు పెరిగే కొద్దీ ఏమవుతుంది? ఆప్షన్స్ 1 పెరుగును, 2 తగ్గును, 3 తటస్థంగా ఉండును, 4 ఏది కాదు. The right answer is option 1 పెరుగును. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్బీసీల జీవితకాలం ఎంత? ఆప్షన్స్ 1 12 రోజులు, 2 120 రోజులు, 3 50 రోజులు, 4 42 రోజులు. The right ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 120 రోజులు. రెడ్ బ్లడ్ సెల్స్ యొక్క జీవితకాలం 120 రోజులు. నెక్స్ట్ క్వశ్చన్, మానవుని యొక్క మోచేయి మోకాలులో ఉండే కీలు ఏది? ఆప్షన్స్ 1 బంతి గిన్నె కీలు, 2 మడత బందు కీలు, 3 జారుడు కీలు, 4 బొంగరపు కీలు. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 మడత బందు కీలు. మానవుని యొక్క మోచేయి మరియు మోకాలులో ఉండే కీలు మడత బందు కీలు. నెక్స్ట్ క్వశ్చన్, బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ప్రోటీన్ అని వేటిని అంటారు? ఆప్షన్స్ 1 ప్రోటీన్లు, 2 విటమిన్లు, 3 కార్బోహైడ్రేట్స్, 4 అమినో ఆమ్లాలు. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 అమైనో ఆమ్లాలు. బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ప్రోటీన్స్ అని అమైనో ఆమ్లాలను అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, కంటికి పుస్తకానికి ఉండాల్సిన కనీస దూరం ఎంత? ఆప్షన్స్ 1 10 సెంటీమీటర్స్, ఆప్షన్ 2 20 సెంటీమీటర్స్, ఆప్షన్ 3 30 సెంటీమీటర్, ఆప్షన్ 4 60 సెంటీమీటర్. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3
30 సెంటీమీటర్. కంటికి మరియు పుస్తకానికి ఉండాల్సిన కనీస దూరం 30 సెంటీమీటర్స్. నెక్స్ట్ క్వశ్చన్, లాలాజల గ్రంథులు ఉత్పత్తి చేసే ఎంజైమ్ ఏది? ఆప్షన్స్ 1 పెప్సిన్, 2 అమైలేజ్, 3 లాక్టేస్, 4 టయాలిన్. The right answer is option 4 టయాలిన్. లాలాజల గ్రంథులు ఉత్పత్తి చేసే ఎంజైమ్ టయాలిన్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రసవ సమయంలో గర్భాశయ కండరాల సంకోచ వ్యాకోచాలను పెంపొందించే హార్మోన్ ఏది? ఆప్షన్స్ 1 ఆక్సిటోసిన్, 2 వాసోప్రెసిన్, 3 ప్రోలాక్టిన్, 4 ఎడ్రినోస్టిరాన్. The right answer is option 4 ఎడ్రినోస్టిరాన్. ప్రసవ సమయంలో గర్భాశయ కండరాల యొక్క సంకోచ వ్యాకోచాలను పెంపొందించే హార్మోన్ ఎడ్రినోస్టిరాన్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాణిలో బ్యాక్టీరియా వ్యాధిని గుర్తించండి. ఆప్షన్స్ 1 మెదడు వాపు, 2 టైఫాయిడ్, 3 మలేరియా, 4 క్యాండిడియాసిస్. The right answer is option 2 టైఫాయిడ్. టైఫాయిడ్ అనేది బ్యాక్టీరియా వ్యాధి. మెదడు వాపు వ్యాధి అనేది వైరస్ వ్యాధి. మలేరియా వ్యాధి అనేది ప్రోటోజోవా వ్యాధి. క్యాండిడియాసిస్ వ్యాధి అనేది శిలీంధ్ర వ్యాధి. ఇక్కడ క్వశ్చన్ ఏంటి, బ్యాక్టీరియా వ్యాధి అనేది ఏంటి అంటే బ్యాక్టీరియా వ్యాధి టైఫాయిడ్ వ్యాధి. నెక్స్ట్ క్వశ్చన్, మైక్రోస్కోపిక్ పోలిన్ మెస్ అని వేటిని అంటారు? ఆప్షన్స్ ఆప్షన్ 1 ఇస్నోఫిల్స్, ఆప్షన్ 2 బేసోఫిల్స్, ఆప్షన్ 3 న్యూట్రోఫిల్స్, ఆప్షన్ 4 మోనోసైట్స్. The right answer is option 3 న్యూట్రోఫిల్స్. మైక్రోస్కోపిక్ పోలిన్ మెస్ అని న్యూట్రోఫిల్స్ని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, గాలి కారకంగా జరిగే పరాగ సంపర్క విధానాన్ని ఏమంటారు? ఆప్షన్స్ 1 ఆర్నిథోఫిలీ, 2 జూఫిలీ, 3 హైడ్రోఫిలీ, 4 ఎనియోఫిలీ. The right answer is option 4 ఎనిమోఫిలీ. గాలి కారకంగా జరిగే పరాగ సంపర్కాన్ని ఎనిమోఫిలీ అని అంటారు. పక్షుల ద్వారా జరిగే పరాగ సంపర్కాన్ని ఆర్నిథోఫిలీ అని అంటారు. జంతువుల ద్వారా జరిగే పరాగ సంపర్కాన్ని జూఫిలీ అని అంటారు. మరియు నీటి ద్వారా జరిగే పరాగ సంపర్కాన్ని హైడ్రోఫిలీ అంటారు. ఇక్కడ క్వశ్చన్, గాలి కారకంగా జరిగే పరాగ సంపర్క విధానాన్ని ఏమంటారు అంటే ఎనిమోఫిలీ. నెక్స్ట్ క్వశ్చన్, వేరు నుంచి కాండానికి మరియు పత్రాలకు నీరు, ఖనిజ లవణాలను సరఫరా చేయునది ఏది? ఆప్షన్స్ 1 దారువు, 2 నగేలి, 3 పోషక కణజాలం, 4 బుల్లిఫామ్ కణాలు. The right answer is option 1 దారువు. వేరు నుంచి కాండానికి మరియు పత్రాలకు నీరు, ఖనిజ లవణాలను సరఫరా చేసేది ఏంటి అంటే దారువు. నెక్స్ట్ క్వశ్చన్, గాలి తగలగానే మూత్రం నల్లగా మారే వ్యాధి ఏమిటి? ఆప్షన్స్ 1 హిమటూరియా, 2 గ్లూకోన్యూరియా, 3 ఆల్కెప్టోన్యూరియా, 4 ఏది కాదు. The right answer is option 3 ఆల్కెప్టోన్యూరియా. గాలి తగలగానే మూత్రం నల్లగా మారే వ్యాధిని ఏమంటారంటే ఆల్కెప్టోన్యూరియా అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, నాడీకణ దేహం నుండి ఏర్పడే శాఖాయుత నిర్మాణాలు ఏమిటి? ఆప్షన్స్ 1 కణదేహం, 2 తంత్రికాక్షం, 3 డెండ్రైట్స్, 4 పైవన్నీ.
ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 డెండ్రైట్స్. నాడీ కణదేహం నుండి ఏర్పడే శాఖాయుత నిర్మాణాలనే డెండ్రైట్స్ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, చింతపండులో ఉండే ఆమ్లం ఏది? ఆప్షన్స్ 1 ఆస్కార్బిక్ ఆమ్లం, 2 మాలిక్ ఆమ్లం, 3 టార్టారిక్ ఆమ్లం, 4 బ్యూటారిక్ ఆమ్లం. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 టార్టారిక్ ఆమ్లం. చింతపండులో ఉండే ఆమ్లం ఏంటి? టార్టారిక్ ఆమ్లం. యాపిల్లో ఉండే ఆమ్లాన్ని మాలిక్ ఆమ్లం అంటారు. ఉసిరిలో ఉండే ఆమ్లాన్ని ఆస్కార్బిక్ ఆమ్లం అంటారు. మరియు పాలల్లో ఉండే ఆమ్లాన్ని బ్యూటారిక్ ఆమ్లం అంటారు. ఇక్కడ క్వశ్చన్, చింతపండులో ఉండే ఆమ్లాన్ని టార్టారిక్ ఆమ్లం అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, మొత్తం శరీరం యొక్క బరువులో మెదడు బరువు శాతం ఎంత? ఆప్షన్స్ 1 2%, 2 5%, 3 4%, 4 6%. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 2%. మొత్తం శరీరం యొక్క బరువులో మెదడు శాతం ఎంత అంటే 2%. అంటే టోటల్ బరువులో మెదడు యొక్క బరువు 2% ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, తేనెటీగల పెంపకాన్ని ఏమంటారు? ఆప్షన్స్ 1 సెరికల్చర్, 2 ఎపికల్చర్, 3 మిర్మికాలజీ, 4 ఇక్తియాలజీ. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 ఎపికల్చర్. తేనెటీగల పెంపకాన్ని ఏమంటారు? ఎపికల్చర్ అని అంటారు. పట్టుపురుగుల పెంపకాన్ని సెరికల్చర్ అని, చీమల యొక్క అధ్యయనాన్ని మిర్మికాలజీ అని, చేపల యొక్క అధ్యయనాన్ని ఇక్తియాలజీ అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, టెస్ట్ ట్యూబ్ విధానం ద్వారా మొట్టమొదట ప్రపంచంలో తయారు చేయబడిన బేబీ ఏది? ఆప్షన్స్ 1 ఇందిరా, 2 లూయిస్ బ్రౌన్, 3 హర్ష, 4 పయన్యూ. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 లూయిస్ బ్రౌన్. నెక్స్ట్ క్వశ్చన్, శ్వాసక్రియ రేటు ఎవరిలో ఎక్కువగా ఉంటుంది? ఆప్షన్స్ 1 ముసలివారు, 2 యువకులు, 3 చిన్నపిల్లలు, 4 పై అందరు. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 చిన్నపిల్లలు. శ్వాసక్రియ రేటు అనేది చిన్నపిల్లల్లో ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, రక్తాన్ని గడ్డకట్టించే ఎంజైము ఏది? ఆప్షన్స్ 1 రక్త ఫలకికలు, 2 థ్రాంబోకైనేజ్, 3 విటమిన్ కే, 4 కాల్షియం. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 థ్రాంబోకైనేజ్. రక్తాన్ని గడ్డకట్టించే ఎంజైము ఏది అంటే థ్రాంబోకైనేజ్. రక్తాన్ని గడ్డకట్టించే కణాలు ఏవి అంటే రక్త ఫలకికలు. రక్తాన్ని గడ్డకట్టించే విటమిన్ కే. రక్తాన్ని గడ్డకట్టించే మూలకం కాల్షియం మూలకం. నెక్స్ట్ క్వశ్చన్, వాయు మార్గానికి ఆహార మార్గానికి కూడలి ఏది? ఆప్షన్స్ 1 గ్రసని, 2 స్వరపేటిక, 3 వాయునాళం, 4 శ్వాసనాళం. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 గ్రసని. వాయు మార్గానికి మరియు ఆహార మార్గానికి కూడలి గ్రసని. నెక్స్ట్ క్వశ్చన్, ది హిస్టోరియా ప్లాంటారం అనే గ్రంథాన్ని రచించినది ఎవరు? ఆప్షన్స్ 1 ఎంగ్లర్, 2 హ్యాబిన్సన్, 3 లిన్నేయస్, 4 థియోప్రాస్టస్. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 థియోప్రాస్టస్. ది హిస్టోరియా ప్లాంటారం అనే గ్రంథాన్ని థియోప్రాస్టస్ రచించారు. నెక్స్ట్ క్వశ్చన్, అతి చిన్న అంతఃస్రావిక గ్రంథి ఏది? ఆప్షన్స్ 1 థైమస్ గ్రంథి, 2 పీనియల్ గ్రంథి, 3 అధివృక్క గ్రంథి, 4 ఏది కాదు.
ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 పీనియల్ గ్రంథి. అతి చిన్న అంతఃస్రావిక గ్రంథి ఏది అంటే పీనియల్ గ్రంథి. నెక్స్ట్ క్వశ్చన్, సార్స్ అనగా ఆప్షన్స్ 1 సివియర్ ఎయిర్ రెస్పిరేటరీ సిస్టమ్, ఆప్షన్ 2 సీరియస్ ఎయిర్ రెస్పిరేటరీ సిస్టమ్, ఆప్షన్ 3 సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిస్టమ్ సిండ్రోమ్, ఆప్షన్ 4 ఏది కాదు. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్. సార్స్ అనగా సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్. నెక్స్ట్ క్వశ్చన్, మానవుని ఆహార నాళం యొక్క పొడవు ఎన్ని మీటర్లు? ఆప్షన్స్ 1 10 మీటర్లు, 2 9 మీటర్లు, 3 8 మీటర్లు, 4 7 మీటర్లు. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 9 మీటర్స్. మానవుని ఆహార నాళం యొక్క పొడవు 9 మీటర్లు ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, నీడలో పెరిగే మొక్కలను ఏమని పిలుస్తారు? ఆప్షన్స్ 1 క్రయోసైట్స్, 2 సియోఫైట్స్, 3 సైక్రోఫైట్స్, 4 లిథోఫైట్స్. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 సియోఫైట్స్. నీడలో పెరిగే మొక్కలను ఏమంటారు? సియోఫైట్స్ అంటారు. మంచులో పెరిగే మొక్కలను క్రయోఫైట్స్ అని అంటారు. మరియు చలి ప్రదేశాల్లో పెరిగే మొక్కలను సైక్రోఫైట్స్ అంటారు. రాతి మొక్కలని లిథోఫైట్స్ అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, అధికంగా ఆల్కహాల్ సేవించినప్పుడు ఏ భాగం తాత్కాలికంగా పనిచేయదు? ఆప్షన్స్ 1 మస్తిష్కం, 2 మధ్య మెదడు, 3 అనుమస్తిష్కం, 4 ద్వారగోర్ధం. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 అనుమస్తిష్కం. అధికంగా ఆల్కహాల్ సేవించినప్పుడు అనుమస్తిష్కం తాత్కాలికంగా పనిచేయదు. నెక్స్ట్ క్వశ్చన్, తమ జీవితంలో ఒకేసారి పుష్పించే మొక్కలను ఏమని పిలుస్తారు? ఆప్షన్స్ 1 మోనోకార్ప్, 2 మోనోగ్రామ్, 3 మోనోజెనిక్, 4 మోనోమార్పిక్. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 మోనోమార్పిక్. తమ జీవితకాలంలో ఒక్కసారి మాత్రమే పుష్పించే మొక్కలను ఏమంటారు? మోనోమార్పిక్ అని అంటారు. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.